అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసుల వైపు నుంచి అటు పోలీసు యంత్రాంగం అలాగే ఎన్నికల యంత్రాంగం నుంచి జరిగాయని చెప్పొచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 73,000 పైగా సివిల్ పోలీసులు, 500 సెక్షన్ టీఎస్ఎస్పీ సిబ్బంది, అలాగే 164 కంపెనీల కేంద్ర బలగాలు, 3 కంపెనీల తమిళనాడు పోలీసులు, 2088 మంది ఇతర శాఖల సిబ్బందితో పాటు మొత్తం 7,000 మంది హోంగార్డులను ఈ విధుల్లో నిమగ్నం చేసినట్టుగా కొద్దిసేపు క్రితం డీజీపీ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఆయన క్లియర్ గా చెప్పారు. సో మొత్తంగా 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రత్యేకించి ఏంటంటే హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఐఎండి కూడా ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకించి రేపు అంటే 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, వర్షం కురిసేటి భారీ నుంచి ఒక మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ లైట్ గా డ్రిస్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో చూస్తే మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్ష ప్రభావం, ఈ వాతావరణ ప్రభావం ఉంటుంది అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక తెలంగాణ ఇటువంటి పరిస్థితుల్లో ఓటింగ్ ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన నెలకొన్నప్పటికీ కూడా ఓటర్లందరూ కూడా తమ స్వగ్రామాలకు, సొంత గ్రామాలకు వెళ్ళారు. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే ఉంటుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేస్తే తెలంగాణలో అంత ఎన్నికల వేడి తగ్గట్లేదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి అంత సీరియస్నెస్ ప్రజల్లో కనపడట్లేదు. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అని చెప్పి తమ గ్రామాలకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు సాధించడానికి ఉద్దేశంతో అధికార విపక్ష పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ కూడా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సర్వశక్తిలోని వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుపొందాలన్నటువంటి ఉద్దేశంతో, గెలుపొందాలన్నటువంటి ఒక తపనతో విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సందర్భం మనం చూసాం. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని తానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించారు. ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీస్ కూడా ఆయన కవర్ చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఆయన ప్రజలను కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి 6 కార్యక్రమాలు, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా వరకు నెరవేర్చాం, మిగతా వాటిని కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి లోన్ వేవర్ ఏదైతే ఉంటుందో, రుణమాఫీ పథకం ఖచ్చితంగా ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేసి తీస్తానని చెప్పి ఈసారి కొత్తగా ఒక విస్తృతంగా ప్రచారం చేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది, అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా విఫలమైంది కాబట్టి ఇక్కడ మమ్మల్ని గద్దెనెక్కించారు. కాబట్టి కేంద్రంలో కూడా ఈసారి మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పి కోరుతూ ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ కనుక చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే రెండు ఒకే తాడు ముక్కలు, అవినీతికి పాల్పడతారు, రకరకాల ప్రచారాలు అటు మోడీ వైపు నుంచి కానీ స్థానిక నేతలైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు కానీ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలోనే, కేవలం 5-6 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైంది. ఈసారి తెలంగాణ వాయిస్ ఉండాలి అంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పి డిమాండ్ అని చెప్పి ఆయన ప్రజల్ని కోరినటువంటి సందర్భం మనం చూసాం. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంటుందా అనేటువంటిది చాలా కాన్స్టిట్యూన్సీలో మనకు త్రిముఖ పోటీ కనిపిస్తుంది. కొన్ని కాన్స్టిట్యూన్సీలో ద్విముఖ పోటీ కనిపిస్తుంది.
కనిపిస్తున్నటువంటి సందర్భంలో వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుపొంది ఖచ్చితంగా ఈసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన ఉనికి, తమకు ఉన్నటువంటి ఉనికిని మళ్ళీ పునర్వైభవాన్ని సొంతం చేసుకోవడంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో ఇక్కడ 4 స్థానాలు, అంటే గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుపొందాం కాబట్టి ఈసారి వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుపొందాలి, మరొకసారి మోడీ నాయకత్వాన్ని బలపరిచినట్టుగా తెలంగాణ ప్రాంతం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో వీలైనట్టు ఎక్కువ స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుపొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ పార్టీ ఉంది. ఇక అన్ని స్థానాల్లో కూడా బీజేపీ నిలబడుతోంది. ప్రత్యేకించి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చాలా దేశం దృష్టిని ఆకర్షించినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఏఐఎంఐఎం అధినేత, మజ్లిస్ పార్టీ అధినేత ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ పైన ఈసారి బీజేపీ ఒక మహిళా నాయకురాలని బరిలో దింపింది. మహిళా నాయకురాలు మాధవీలతను బరిలో దింపింది. అయితే ఆమె తమదైనటువంటి విలక్షణమైనటువంటి క్యాంపెయిన్ తో దేశం దృష్టిని ఆకర్షించింది. జాతీయ ఛానల్లో కూడా ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా జనాదరణ పొందినటువంటి సందర్భం మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఏమవుతుంది, పోలింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంటుంది, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదనేటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అయితే పోలీసుల వైపు నుంచి మాత్రం ఒక అష్యూరెన్స్ వస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము అన్ని రకాల ఏర్పాటు చేస్తామని చెప్పి అటు ఎన్నికల అధికారులు కానీ పోలింగ్ అధికారులు కానీ చెప్పినటువంటి మాట. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోయారు. రేపు ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ అధికారులను టేక్ కేర్ చేస్తూ వాళ్ళకు భోజన సదుపాయం కూడా కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 17 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అటు ఆదిలాబాద్ జిల్లాలో గతంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి ఎవరు వస్తారంటే ఒక ఉత్కంఠలో కొంత. అలాగే బీజేపీ పార్టీ ఆదిలాబాద్ లో గతంలో ఎంపీగా విజయం సాధించింది. ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటే ఒక ఉత్కంఠలో కొంది. అలాగే నిజామాబాద్ విషయానికి వస్తే కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. ఆయన పైన జీవన్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే ఏ రకంగా ఉంటుంది. అలాగే మెదక్లో ఇప్పటికే సిట్టింగ్ స్థానం కనుక చూసినట్లయితే బీఆర్ఎస్ ఖాతాలో ఉంది, అది ఎవరి పరం అవుతుంది. అలాగే కరీంనగర్ లో కూడా బండి సంజయ్, మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈసారి ఎవరు విజయం సాధిస్తారన్నటువంటి ఉత్కంఠ. అలాగే భువనగిరిలో అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరికి వెళ్ళిపోతారనేటువంటిది. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా, మహబూబ్ నగర్ కేంద్రంలో కూడా అటు డీకే అరుణ ఉన్నారు, వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, ఎవరు విజయం సాధిస్తారనేటువంటి అంశం. అలాగే నాగర్ కర్నూలులో కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. మల్లు రవి ఈసారి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇట్లా ఒక రకంగా ఒక ఉత్కంఠమైనటువంటి పోటీ తెలంగాణ ప్రాంతంలో నెలకొందని చెప్పొచ్చు. ఎవరు గెలుపొందుతారు, ఎవరు విజయం సాధిస్తారనేటువంటి అంశాలపైన ఓటర్లు రేపు తమ ఓటు హక్కు ద్వారా బ్యాలెట్ బాక్సుల్లో, అంటే ప్రత్యేకించి ఈవీఎంలలో తమ తీర్పేటటువంటి నిక్షిప్తం చేస్తారు. దానికి సంబంధించిన ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ప్రాంతంలో ఎవరు ఎన్ని సీట్లు గెలుపొందారు అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి డిజిటల్ మీడియా చరిత్రలోనే తొలిసారిగా న్యూస్ 18 తెలుగు 24/7 లైవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజలకు మరింత సమాచారం అందించేందుకు ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ ద్వారా జరిగేటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా ప్రజల ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మేమిచ్చేటువంటి సమాచారం పొందగలరని కోరుతున్నాను. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్.